హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ఈరోజు అయితే మనము ఒక డిఫరెంట్ కంటెంట్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. వీళ్ళ దగ్గర దాదాపుగా ఒక 10-15 రకాలు ఈజీగా మీరు ఇంట్లో 1 or 2 yearsలో కాపుకొచ్చే చెట్లు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం, మీ పేరండి? నా పేరు కేతిరెడ్డి వాసంతి. మాది నెల్లూరేను. మాది ఊరు అత్తగారు ఊరు సింగపేట, అమ్మగారిది నేను టౌనస్పేటను. మా ఆయన ఇంజనీరు, నేను యూట్యూబర్నే. సంవత్సరం నుంచి పెడుతున్నాను, కానీ ఏమీ ఆశించి కాదు, నాకు అదొక సరదా. నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను మిమ్మల్ని. దాదాపుగా ప్రతి ఒక్క మొక్కని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీకు అన్నీ కూడా పిక్ చేసుకుని తీసుకుంటా ఉన్నారు. చెట్లు అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం బాబు, చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చెట్ల పురుగు అని కూడా పేరుంది. ఏ చెట్టు చూసినా ఇది పొలం చెట్టు అని చెప్పేస్తాను. అందుకని నాకు చిన్నప్పటి నుంచి చెట్లు ఇష్టము. ఇక్కడికి వచ్చి కొనుక్కోపోతారంటే వీళ్ళకి వద్దన్నా ఒక నెలకు 10 సార్లు వచ్చి కనపడుతుంటా. వచ్చినప్పుడల్లా చెట్టు కొంటానే ఉంటా. పెద్దవి కొంటాయి, చిన్నవి కొంటుంటాం. మేము ఊరికాడ చాలా చెట్లు వేస్తున్నాము. ఇప్పుడు 12 ఏళ్ళ నుంచి ఒక ఇంట్లో బాడీకి కొంటే సపోటా చెట్టు, బంగినపల్లి మామిడి చెట్టు, చింత చెట్టు వేసాము. చింతకాయలు కూడా కాయిపించాము. మునగ చెట్టు వేస్తున్నాము. స్టార్ ఫ్రూట్స్ వేస్తున్నాము. అది వచ్చి పుల్లటకాయ వేస్తున్నాం. చాలా ఇప్పుడు దగ్గర 4 ఏళ్ళ నుంచి కాపు కాస్తుంది. సపోటాకాయ మటుకు పెద్దది హైవే 2 మోడళ్ళల్లో కాస్తుంది. పొడుగ్గా కాస్తుంది, దాంట్లోనే గుండ్రంగా కాస్తుంది. పెద్ద చెట్టు అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా ఎత్తకపోయి వేస్తున్నాను. జామ చెట్లు కొన్నాం వీళ్ళ దగ్గర, తెల్లకాయలు భలే టేస్ట్. మేము మటుకు అమ్మము, ఎవరికి వద్దనేది, మాకు పిల్లలు లేరు. మా ఆయన అందుకని ఎవరినైనా కోసుకోమంటాడు. చెట్టు నిండా కాసాక అందరినీ కోసుకోమంటారు, అందరూ కోసుకోపోతారు. పూల చెట్లు చూసి అన్నీ కొంటుంటా. కాకపోతే కొనంత ఒక అమ్మాయి వస్తుంది ఫ్రెండ్గా, ఆ అమ్మాయికి కూడా కొనిపిస్తుంటా చెట్లు. ఇప్పుడు ఈ జనరేషన్లో అందరూ కూడా మొక్కలన్నీ కూడా డెమాలిష్ చేసేసి ఆ స్థలాన్ని అంతా కూడా చెట్లు ఉంటే చెట్లు నరికేసి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి మొక్కల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? చెప్తా, చెట్లు వేయండి. అట్లా కరివి పళ్ళ చెట్లు కూడా వేసేసేసేయండి. ఇప్పుడు ఏమి అల్ల చెట్లే వేయాలి, ఆకులే ఉండాలి, అయ్యే ఉండాలి అనుకోవాకండి. పళ్ళ చెట్లు కూడా రోడ్లో వేయండి. నేరేడు చెట్లు, అల్ల నేరేడు చెట్లు, అట్లాంటివన్నీ పనస చెట్లు అన్నీ వేయండి. పెద్దవి అవుతాయి. పిట్టలే తింటాయో మనుషులే తింటారు, పోనీ ఎవరో ఒకరు తింటారు కదా అని చెప్తుంటాను. చాలా మందికి కూడా నేను చెట్లు పెద్దయే కొనిచ్చాను. మామిడి చెట్లు కానీ, అల్ల నేరేడు కానీ చాలామందికి కొనిచ్చాను. మన దగ్గర ఎలాంటి మొక్కలన్నీ లభిస్తాయి బ్రో? మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి బ్రో. మా లోకల్ ఉంటాయి, ఇంపోర్టెడ్ ఉంటాయి. ఫ్రూట్స్లో అయితే మోస్ట్లీ 100 పైనే ఉంటాయి వెరైటీస్. 100 చెట్లు 100 పైనే ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఒక్కొక్కటి కలర్స్ కూడా ఉంటాయి. మీకు వెనక చూస్తే నేరేడు ఉంది. నేరేడులో ఇది వైట్, ఇది కాయ తెల్లగా ఉంటుంది. పల్పు కానీ మొత్తం వైట్గా ఉంటుంది. వెనక ఉంది అది మనీలా చెర్రీ, మన కేక్స్ పైన వేస్తారు కదా రౌండ్, ఆ చెర్రీస్. అంజూర్ ఉంది, బత్తాయి ఉంది. మన టెంపరేచర్కి ఇక్కడ వచ్చేటి అండి. ఇంకో మీకు చూస్తే ఫ్రూట్స్తో పాటు ఉంటాయి చూడు, మొక్కలు ఫ్రూట్స్తో పాటు ఉంటాయి. అదే అంటే ఇప్పుడు మీరు ఈ సాయిల్ దీనికి సంబంధించిందా? సాయిల్ వేసుకున్నా వస్తుంది. మన వాటర్కి మన సాయిల్కి వస్తాయి. మనకు వచ్చేటే తెప్పిస్తాం మనం. ఇంకా మనకి మామూలుగా యాపిల్ అంటే గ్రీన్ కలర్లో చూస్తూ ఉంటాం, లేకపోతే రెడ్డిష్ కలర్లో చూస్తూ ఉంటాం. ఇట్లా కాకుండా ఏదైనా డిఫరెంట్ కలర్, ఇప్పుడు నేరేడు పండు తెల్లగా చెప్పారు కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయి మన దగ్గర? అలాంటివి చాలా ఉన్నాయండి. ఇదిగో మనీలా చెర్రీ ఉంది, బార్బిడోస్ చెర్రీ ఉంటుంది, దానిమ్మ ఉంటుంది, బటర్ ఫ్రూట్ ఉంటుంది, జాక్ ఫ్రూట్ ఉంది. జాక్ ఫ్రూట్ పింక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. పింక్ ఉంది, రెడ్ ఉంది, ఎల్లో ఉంది. తైవాన్ వెరైటీస్ ఉన్నాయండి. తీసుకొస్తారు. ఈ కడియం, పూణే, ఈ 2 డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తాయి. అబ్బాయి నీళ్లు పట్టేది వస్తున్నాయి కదా, అవి అంతా పింక్ అండి. అక్కడ బ్యాక్ సైడ్ రెడ్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఎక్కువ జనరల్గా మన నెల్లూరులో ఎక్కువ ఎలాంటి చెట్లు పర్చేస్ చేస్తూ ఉంటారు? ఎక్కువ పూలు, రోజాలు, బంతి, చామంతి, ఈ నేరేడు, ఆమ్లా, అన్ని ఫ్రూట్స్ వెరైటీస్ అందే వేస్తాను నెల్లూరులో. లగ్జరీ ఐటమ్ కూడా ఎక్కువ వేస్తాను నెల్లూరులో.
ఓకే, ఒకసారి మీరు చూడండి. ఈ మనకి చెట్టు ఎన్ని రోజుల చెట్టు ఇది? ఇది 2 years ఏజ్. 2 years అయిందా? ఏజ్ 2 years. ఏజ్ 2 years. మామూలుగా మనకి కాపు వచ్చేస్తుంది. చూసారా, చూడండి ఎట్లుందో అసలు, కాపు విపరీతంగా వస్తుంది. యాక్చువల్గా దీని ఏజ్ వచ్చేసరికి 2 years అనమాట. ఇదే ప్లాంట్ మనకి మామూలుగా 6 months కూడా కాపు కాసేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ దీంతో పాటుగా మనకి ఇందాక నేను ఒక ఫ్రూట్ తిన్నానని చెప్పాను కదా, ఆ ఫ్రూట్ చెట్టు అనమాట దీనికి సంబంధించింది. దీన్ని ఏమంటారన్నా? ఇది స్వీట్ లెమన్ అండి. స్వీట్ లెమన్. స్వీట్ లెమన్, ఇది కూడా స్వీట్ గా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే షుగర్ ఆల్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా దీన్ని బత్తాకాయ ఉంటుంది సేమ్ దాని బత్తాకాయ జాతే, కానీ స్వీట్ లెమన్ ఇది. ఇది షుగర్ ఆల్ ఎక్కువ తింటారు. తొక్కతో పాటు బత్తాకాయ తొక్క తినలేం కదా, ఈ తొక్కతో పాటు తినొచ్చు. సో ఒక్కసారి ఈ ప్లాంట్ చూడండి, స్వీట్ లెమన్ అంటున్నారు దీన్ని వచ్చేసరికి. మనకి బత్తాకాయ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అదే జాతికి చెందిన ఒక చెట్టు అనమాట. ఇది కూడా మనకి 60 daysలో వచ్చేస్తుందా? ఇంకా తొందరగానే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెట్లు అయితే 2 years కంప్లీట్ అయిపోయినాయా? ఈ చెట్లు 2 years కంప్లీట్ అయిపోయిన చెట్లు. అండ్ దీంతో పాటుగా చూడండి ఒకసారి కాయలు కూడా కాసేస్తున్నాయి అనమాట. అండ్ ఇదే కాకుండా ఈ పనసకాయ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో చూడడానికి మాత్రమే పచ్చ కలర్లో ఉంది, లోపల కట్ చేశారనుకోండి పింక్ కలర్లో ఉంటుందంట. నాట్ ఓన్లీ పింక్, వీళ్ళ దగ్గర ఒక 4 varieties ఆఫ్ జాక్ ఫ్రూట్స్ అయితే వీళ్ళ దగ్గర లభిస్తూ ఉన్నాయన్నమాట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇదే ఇందాక మాట్లాడుకున్నట్టు మనం లెమన్, స్వీట్ లెమనా? స్వీట్ లెమన్. అండ్ ఇవి అవకాడో. కాస్ట్లీ ఏంది బ్రో దీని సంగతి ఒక్కసారి చెప్పండి. ఇది అవకాడో అండి. ఇది దీని ఏజ్ వచ్చి 2.5 years ఏజ్. ఇంకో 2 yearsకి కాపు వచ్చేస్తుంది. 4 years కాపు వచ్చేస్తుంది. జనరల్గా అవకాడో మనకి కాపుకు రావాలంటే జనరల్గా అయితే నాటుదైతే 10 years పైన పడుతుంది. ఇది జాక్ ఫ్రూట్ లాగే. ఎంత చూడండి ఇప్పుడు మనకి ఎలా ఉందండి ఈ జనరేషను. 10 ఏళ్ళు కష్టపడి ఒక చెట్టు ఆ కాయ కాసేది మనకి జస్ట్ 2 years, 3 years, 4 years లోపలే ఒక 10 yearsలో కాసే కాపు కూడా మనకి 4 yearsలో వచ్చేస్తుందంటే ఎంత చూడండి అసలు ఎంత స్పీడ్గా ఉందో. ఈ అవకాడో చెట్లు కూడా మీరు ఇంటి దగ్గర పెంచుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవ్వండి. ఇది వాటర్ యాపిల్ రెడ్ అండి. ఇందాక మనం వైట్ చూసాం కదా, ఇది రెడ్ వెరైటీ. ఇదిగోండి ఈ చెట్లు వచ్చేసరికి మనకి వాటర్ యాపిల్ అనమాట. ఇవి వచ్చేసరికి రెడ్ కలర్లో చూసుకుంటాం కదా, దీనికి సంబంధించిన ప్లాంట్స్ అనమాట. ఇంకొంచెం ముందుకు వచ్చామంటే నిమ్మకాయలు. ఇవి నాటివే హైబ్రిడ్ అండి? ఇవి కూడా తైవాన్ అండి. ఇది బత్తాకాయ ఎంత సైజు వస్తుంది నిమ్మకాయ. ఇది ఒకటి ఈ సైజు వస్తుంది బత్తాకాయ ఎంత. నిమ్మ ఒక రోజు కట్ చేసి ఇంటంతా వచ్చేస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. అంటే మామూలుగా మనకి దీంట్లోనే గజ నిమ్మకాయ ఏదో ఉంటుంది. అది వేరేదండి. గజ నిమ్మకాయ అంటే ఫ్రూట్ అది. ఇది నిమ్మకాయ, మామూలు నిమ్మకాయ కదా, మనం ఇంట్లో పిండుకుంటాం కదా, అదే నిమ్మకాయ ఇది. కాకపోతే సైజు దాని సైజు వస్తుంది. తైవాన్ వెరైటీ. ఇది కూడా గ్రాఫ్టెడ్. మీకు 1 year నుంచి కాపు వచ్చేస్తుంది. ఇంకా పెద్ద కాయలు ఉన్నాయి, కోసుకొని వెళ్ళిపోయారు. ఒకసారి చూడండి మనకి ఏవైతే నిమ్మకాయలు యూజ్ చేస్తూ ఉంటామో వాటిల్లో మామూలుగా జనరల్గా ఇప్పుడు మీరు కనిపించే సైజు అయితే ఉందో ఇదే లాస్ట్ సైజ్ చూస్తూ ఉంటాం మనం మార్కెట్లో. ఒకసారి చూడండి, ఇదిగోండి ఇదే లాస్ట్ సైజ్ చూస్తూ ఉంటాం మార్కెట్లో. కాకపోతే ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట. ఇక్కడ మాత్రం వెరైటీగా తైవాన్ స్పెషల్ అంట. ఇది తైవాన్ వెరైటీ. మనకి స్టార్టింగ్ సైజ్ అయితే ఈ సైజులో ఉన్నాయన్నమాట. ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ అయితే మాత్రం దాదాపుగా ఇంత సైజులో ఈ కాయలు అనేది వస్తాయని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మన నెల్లూరులో ఉండే వాళ్ళు ప్రజలు మీ దగ్గరికి వచ్చి మీ ఫ్రూట్స్కి సంబంధించినవి కానివ్వచ్చు లేదా పూలకు సంబంధించినవి కానివ్వచ్చు పర్చేస్ చేసుకోవాలనుకుంటే దీని యొక్క అడ్రస్ అండ్ అదేవిధంగా ఒక్కసారి మీ మొబైల్ నెంబరు. మాది గాయత్రి నర్సరీ అండి. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ నుంచి బీవీఆర్కి వెళ్ళే దారిలో ఐరన్ హిల్ పక్కనే అండి మా అడ్రస్. డిమార్ట్ మెయిన్ రోడ్ నుంచి డిమార్ట్ కట్టేదానికి కరెక్ట్గా ఆపోజిట్లో ఉంటుంది మా అడ్రస్. ఓకే, ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ప్లాంట్స్ పంపించడం ఏమైనా ఉంటుందండి ఫెసిలిటీ? ప్రెసిడెంట్ ఆర్డర్ లేదంటే నెల్లూరు లోకల్ కదా, ఇంకా ఏం పెట్టలేదు. ఓన్లీ పెద్ద మొక్కలు లేదన్నా ఏదన్నా చెట్టు కావాలి, ఆ చెట్టుకు సంబంధించి మీరు తెప్పించే అవకాశం ఏమైనా ఉంటుంది? మీరు వచ్చి చూపిస్తే పలానా చెట్టు పలానా నెంబరు ఇన్ని అమౌంట్ కావాలి, లేదా పొలాలకైనా తోటలకైనా ఇంట్లోకైనా కావాలంటే సప్లై చేస్తారు. నా మొబైల్ నెంబరు 9032363932. సో ఒకసారి చూశారు కదా, మన నెల్లూరు అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఈ నర్సరీ పెట్టడం జరిగిందనమాట. పూల మొక్కలే కాకుండా మన ఇంట్లో పెంచుకునే స్థాయిలో ఇవైతే సైజు కానివ్వచ్చు, దీని యొక్క కాపు కానివ్వచ్చు, జస్ట్ 2 years లోపలే మీకు ఆ కాపు అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇంట్లో ఎవరైనా ప్రశాంతంగా చెట్ల మధ్యలో ఉండాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసేయండి. అండ్ అంతేకాకుండా ఎవరైనా ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు, ఎక్కువ చెట్లు వేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి కూడా ఎటువంటి మీకు కావాల్సిన చెట్లు కావాలన్నా కానీ ఒకసారి ఇందాక బ్రదర్ చెప్పిన నెంబర్కి అయితే ఒకసారి కన్సల్ట్ అయిపోండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క చెట్లు కూడా వీళ్ళు తెప్పించడం జరుగుతూ ఉంటుంది.